హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 16లో ఈరోజు మనం లెహెంగాస్కి కానీ ప్యాంట్స్కి కానీ ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను లెహెంగాకి ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం లెహెంగాకి బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బెల్ట్ పీస్ని తీసుకొని మనం లెహెంగాకి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లెహెంగా యొక్క రైట్ సైడ్ మీద బెల్ట్ యొక్క రైట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం బెల్ట్ని లెహెంగా చుట్టూ పెట్టుకొని కార్నర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ లెహెంగా యొక్క రైట్ సైడ్ మీద బెల్ట్ యొక్క రైట్ సైడ్ని పెట్టుకోవాలి. అంటే ఆ రెండు ఒకే విధంగా ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకొని మనం ఆ కార్నర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాని బెల్ట్ని కలిపి చుట్టూ కార్నర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాని బెల్ట్ని కలిపి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం లెహెంగా యొక్క సైడ్ జాయింట్ని చేసుకోవాలి. లెహెంగాని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని సైడ్న ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టిచ్ అనేది వేసుకొని లెహెంగా యొక్క సైడ్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్ట్ యొక్క టాప్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనం బెల్ట్ యొక్క టాప్ పార్ట్లో 1/2 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్న ఆ లైన్ మీదకి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. మొత్తం బెల్ట్ చుట్టూ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను బెల్ట్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. మీరు బిగినర్స్ అయితే తప్పకుండా ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకోవటం వలన స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తరువాత మనం మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకొని బెల్ట్ చుట్టూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకొని దాని కిందన మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాకి బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ని లీవ్ చేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో మనం ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం ఎలాస్టిక్ యొక్క విడ్త్ ఎంత తీసుకోవాలి అంటే మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాంట్లోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్, అందులో నుంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 28 ఇంచెస్ విడ్త్ ఉన్న ఎలాస్టిక్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్ని యూజ్ చేసుకొని ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, మనం ఇప్పుడు ఎలాస్టిక్‌ని జాయింట్ చేసుకోవాలి. ఎలాస్టిక్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేసుకోకూడదు. ఎలాస్టిక్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని లోపలికి పెట్టుకొని, మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవటానికి అక్కడ గ్యాప్‌ని ఉంచుకున్నాం కదా! ఆ గ్యాప్‌ని కూడా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆ గ్యాప్‌ని కవర్ చేసుకున్న తరువాత, మనం ఒకసారి ఎలాస్టిక్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవటం వలన మనకి గ్యాదర్స్ అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది మూవ్ అవ్వకుండా ఉండటం కోసం పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఎలాస్టిక్‌ని స్ట్రెచ్ చేస్తూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం లెహెంగాస్‌కి గానీ, ప్యాంట్స్‌కి గానీ ఎలాస్టిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.